మీరు మంచి విషయాలు తెలుసుకోవాలని నా ఆలోచన. రేపు గుర్తుందా మీకు? ఏప్రిల్ 20 నా పుట్టినరోజు. రేపు 20వ తేదీ. రేపు నా బర్త్డే. అయితే పెద్దగా ఏమీ లేదు హడావుడి. రేపు నెల్లూరు ప్రాంతానికి వాక్య పరిచర్య అందించటానికి వెళ్తాను. రేపు ఉదయాన్నే బయలుదేరుతాము నెల్లూరు ప్రాంతానికి. మీరు ఏదైనా మీ హృదయపూర్వకంగా నన్ను చెప్పాలనుకుంటే చెప్పండి. ఏదైనా తెలియచేయాలి అని అనుకుంటే తెలియచేయండి. రేపు అనుకోని రీతిగా మరి మీటింగ్కి వెళ్ళాలి. ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడినందుకై, సేవలో నిలబెట్టినందుకై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. దేవుణ్ణి స్తుతించండి. రేపటి దినాన మరి మా ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. వచ్చేది వేసవి కాలం. మరి మనం అందరం కూడా అనుకున్నట్లుగా సకాలంలో మందిరం పనులు చేయించాలి. వేసవి కాలం కల్లా చక్కగా చుట్టూ ఉన్నటువంటివన్నీ పెట్టించేసి ఒక ఏసీ బిగించాలని ఆశపడుతున్నాను. చక్కగా మీరు కూడా ఈ పరిచర్య అంతటి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా తలంచండి. ఎందుకంటే వేసవి కాలంలో మీరు కాస్త ఊరట చెందేటట్లుగా ఈ మందిరం పనులన్నీ అయిపోయి ఒక ఏసీ పెట్టామనుకోండి, చక్కగా మీరు కూడా ప్రశాంతంగా మందిరంలో ప్రభువుని ఆరాధించుకోవటానికి సహకారంగా ఉంటుంది. ఇక వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా సకాలంలో మీకు వర్తమానాన్ని అందించి నేను ముగించేస్తాను. 11:30 కల్లా ముగించుకుందాం. టైం 11 అయింది. ఒక అరగంటలోనే నేను ముగిస్తాను. ఎందుకంటే మన సమయమే 11:30కి అయిపోతుంది. కనుక మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? ఈరోజు ఎలా వచ్చారండి? మంచి వార్తలు వింటూ వచ్చారా? ఏదైనా చెడ్డ సమాచారము వింటూ వచ్చారా? సంతోషంగా వచ్చారా? అతుకుగా వచ్చారా? కలవరముతో వచ్చారా? లేకపోతే చెప్పుకోలేనటువంటి వేదనతో వచ్చారా? బయలుదేరటానికి, కానీ ఎలా వచ్చారు? మీరు బయలుదేరటానికి ముందుగానే దేవుడు మీకు ఒక సమాచారాన్ని సిద్ధపరిచాడు. ప్రార్థనాపూర్వకముగా ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించాడు. మీతో పంచుకుంటాను. ఇది మొదలుకొని నిరంతరము మీరు మంచి శుభ సమాచారములు విందురుగాక. మంచి వర్తమానాలు వినాలి. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటయ్యా అంటే గుడ్ న్యూస్, మంచి వార్త. చదువుదాం ఆ పదాన్ని. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25వ వాక్యము. దప్పిక గొనినటువంటి వానికి నీవు ఒక చల్లని నీరుగా మారాలి. ఇప్పుడు బాగా వేసవి కాలం వచ్చింది. అందరి ప్రాణాలు వేడి నీళ్ళు త్రాగటానికి ఇష్టపడరు. చల్లని నీరు త్రాగితే అతని ప్రాణము త్రాణ పుడుతుంది. అతని ప్రాణానికి ఎలా ఉంటుందండి? తేలికగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫ్రిడ్జ్లో నీళ్లు తాగాలి, ఎక్కడ చూసినా చల్లని నీరు తాగాలి, ఎక్కడ చూసినా నా దప్పిక తీర్చుకోవాలి, ఇదే ఆలోచన. మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చదవండి. దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము, ఇక మీరు వినబోయేటువంటి ఆ సమాచారాలన్నీ కూడా మీ జీవితాలకు అలా చల్లని నీరు త్రాగినట్లుగా మీ ప్రాణాలన్నీ కూడా ప్రభు నామములో త్రాణ పుట్టబోతూ ఉన్నవి. మంచి సమాచారాలు వినాలి.
ఇప్పటి వరకు ఎట్లాంటి సమాచారం విన్నారు? కుటుంబాన్ని గూర్చిన సమాచారం, ఏమండి, పిల్లలను గూర్చినటువంటి సమాచారం, ప్రాంతాన్ని గూర్చినటువంటి సమాచారం, లేకపోతే నీకు తెలిసిన బంధువులను గూర్చినటువంటి సమాచారం. ఎట్లాంటి సమాచారాన్ని విని ఈ స్థలంలోనికి నువ్వు వచ్చావు? త్రాగుదామన్నా దాహం అవ్వనటువంటి పరిస్థితి, కూర్చుందామన్నా సరిగా కూర్చోలేని పరిస్థితి, ఎవరితోనైనా సరిగా ఆలోచన చేద్దామన్నా చేయలేని పరిస్థితి. అంతా గజిబిజిగా మారిపోయింది, గందరగోళంగా మారిపోయింది. ఎంత త్రాగినా దప్పిక తీరని రోజులుగా ఉన్నాయి మన రోజులన్నీ. అందుకే నీ కొరకు దేవుడు ఒక గుడ్ న్యూస్, మంచి సమాచారం ఇది మొదలుకొని నీవు వినేటట్లుగా నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇంతవరకు ఏమి విన్నావో నీకు తెలుసు. ఏ వర్తమానాలు, ఏ సమాచారాలు తెలుసుకొని కలవరపడ్డావో నీకు తెలుసు. ఈరోజైనా చల్లని నీరుగా మార్చబడు, కూలైపో, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండి ఈరోజైనా దాహమయ్యే వ్యక్తులకు చల్లగా మారు. దూర దేశము నుండి వచ్చేవారికి శుభ సమాచారముగా మార్చబడు. దూర దేశం నుండి వచ్చేవారు, వారికి ఎలా మార్చబడాలి మనం? అయితే ఈ రోజుల్లో మనం ఎట్లాంటి సమాచారాలు వింటూ ఉన్నామో 2-3 విషయాలను మనం తెలుసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 32వ వాక్యం. మరియు తాము సంచరించి చూసిన దేశములను గూర్చి ఇశ్రాయేలీయులతో అది బయలుదేరింది వేగు చూడటానికి 12 మంది. ఆ దూర దేశాన్ని చూడటానికి 12 మంది వెళ్ళారండి. వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది వ్యక్తి దగ్గరికి వచ్చి చెడ్డ సమాచారం అందిస్తూ ఉన్నాడు. ఆ చెడ్డ సమాచారం వినగానే లక్షల మంది ప్రజలు కలవరమైపోయారు, లక్షల మంది ప్రజలు చెదిరిపోయారు, లక్షల మంది ప్రజలు రాళ్లతో ఒకరిని ఒకరు చంపుకునేటట్లుగా, ఒకరి మీద ఒకరు పగతో కక్షతో ఉన్నారు. ఒక్క చెడ్డ సమాచారం లక్షల మందిని ఏం చేసిందో చూడండి, కలవరపరిచింది, లక్షల మంది చెదిరిపోయేటట్లుగా చేసింది. ఈరోజు నీ నోటి వెంట అట్లా కలవరపరిచే సమాచారాన్ని దేవుడు మరుగు చేసి ఒక శుభ సమాచారము, ఒక మంచి వార్త, ఒక గుడ్ న్యూస్ వినేటట్లుగా దేవుడు నీకు సహాయం చేయాలి. 10 మంది చెప్పినటువంటి ఒక్క మాట దేశమంతా కూడా కలవరమైపోయేటట్లుగా చేస్తే, ఈరోజు మనం వింటున్నటువంటి వార్తలు మనలను ఏ స్థితిలో నిలబెడుతూ ఉన్నాయండి? సరిగా కూర్చోలేం, సరిగా నిలబడలేం, సరిగా మాట్లాడలేం, సరిగా ప్రార్థించలేం, సరిగా దేవుణ్ణి అడగలేం, పొందుకోలేం. ఒక్క సమాచారం మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంది, మన జీవితాన్ని స్తంభించిపోయేటట్లుగా చేస్తూ ఉంది. దేవుని రెక్కలను ఆశ్రయించేటట్లుగా ఏమండి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం. పక్షిరాజుగా ప్రభు మన యొద్దకు వస్తూ ఉంటే మనం అందరం కూడా ఏం చేస్తూ ఉన్నామండి? ఆయన యొద్దకు వెళ్ళలేకపోతా ఉన్నాం. చెడ్డ సమాచారం ఈరోజు మీ కుటుంబాలను ఏమండి పట్టుకొని వెంటాడుతూ ఉంటే ఆ చెడ్డ సమాచారం అంతా కూడా ప్రభు మీ జీవితాలలో నుండి తొలగిస్తానని, ఒక మంచి శుభ వర్తమానము సమాచారము తెలుసుకునేటట్లుగా చేస్తానని, చక్కగా మీ జీవితాలన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా ఆశీర్వదించబడేటట్లుగా చేస్తానని, మీ కుటుంబం అంతా కూడా కలవరము లేకుండా మంచి న్యూస్ వినేటట్లుగా నిలబెడతానని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడ్డ సమాచారం ఇంకొక సమాచారం కూడా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. మరియు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు
మీరు వింటారయ్యా, ఆల్రెడీ వింటూ ఉన్నారు మీరంతా. యుద్ధాలను గూర్చినటువంటి సమాచారం, యుద్ధ సమాచారాల చేత నడిపించబడుతున్నటువంటి కుటుంబాలను గూర్చిన సమాచారం, యుద్ధానికి వచ్చినటువంటి వేగుల వారిని చూచి వారిని రక్షించినటువంటి రాహాబు వలె ఈరోజు నీ జీవితం మార్చబడాలి. నీ జీవితము ప్రభునామములో రక్షించబడాలండి. యుద్ధ సమాచారాలు వినకుండా నీ చెవులను ప్రభువు ఆయన స్వాధీనంలోనికి తీసుకోవాలి. నీవు యుద్ధాలను గూర్చి వింటూ ఉన్నావు. యుద్ధములు అంటే జగడాలు, యుద్ధాలు అంటే అర్థం ఏంటండి? తగాదాలు. యుద్ధాలు అంటే అర్థం ఏంటండి? అల్లర్లు. యుద్ధాలు అంటే అర్థం ఏంటంటే గొడవలు. ప్రతిరోజు ఎక్కడ చూసినా వీటి గురించే మనం మాట్లాడుకునేది. ఎక్కడ చూసినా ఆ సమాచారం తెలుసుకోవాలనే ఆతృత చేత మన భక్తి జీవితం నుండి మనం పడిపోతా ఉన్నాం. ఎక్కువగా వాటి మీద పెట్టేటువంటి దృష్టి ఈరోజు మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా కట్టుకుంటున్నామో దేవుని విషయంలో పెట్టలేకపోతా ఉన్నాం. యుద్ధాలను గురించి మీరు వినాలి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వినాలి. విన్నటువంటి మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. యుద్ధాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలా బ్రతకాలని ఆశ. నాకు యుద్ధం ఉండకూడదయ్యా, నేను పోరాడలేనయ్యా, నేను పెనుగులాడలేనయ్యా, నేను గెలవలేనయ్యా, నేను వాద్యమాడలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఓడిపోతానయ్యా, నేను బలహీనురాలనయ్యా అని ప్రతిరోజు నీ లోపల అంతరంగములో నీవు విచారిస్తూ ఉన్నావు కదా. అసలు ఆ యుద్ధ సమాచారాలే వినకుండా ఉంటే, అసలు ఆ యుద్ధాలలోనికి నీవు అడుగు పెట్టకుండా ఉంటే, నీ నోటి వెంట ఒక మంచి శుభవర్తమానం, నీ మీదకి లేచినటువంటి వారి నోటి వెంట ఒక మంచి శుభవర్తమానం నీవు విందువుగాక. నువ్వు వినాలి, మంచి వర్తమానం వినాలి. ఈరోజు నీ యొక్క జీవితాన్ని బట్టి నువ్వు అందరికి అవసరం లేకపోవచ్చు. నీ క్రియను బట్టి నేనందరూ కూడా విడిచిపెట్టవచ్చు. నువ్వు బాగానే ఉన్నావు, కానీ చూస్తున్నటువంటి వారికి అలా అనిపించవచ్చు. నీ ప్రార్థన వారికి నచ్చకపోవచ్చు, నీ భక్తి జీవితం వారికి ప్రభావితం కాకపోవచ్చు. కానీ ఒకరోజు మరలా ఎవరైతే ఆ రీతిగా నిన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారో అదే నోటి వెంట నిన్ను గణపరిచేటట్లుగా, నీకు జేజేలు కొట్టించేటట్లుగా, నిన్ను మరలా నీ మీద ఒక మంచి శుభవర్తమానము పలికేటట్లుగా నా యేసయ్య చెయ్యబోతూ ఉన్నాడు. ఆయన చెయ్యగలిగిన సమర్థుడండి, ఆయన చెయ్యగలిగిన శక్తి కలిగినటువంటి వ్యక్తి. చూడండి, ఇంకొక మాట కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా నా మాటలు? హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి, హల్లెలూయా. 53:1 మేము తెలియజేసినటువంటి సమాచారము ఎవరు వింటారయ్యా? ఎండిన భూమిలో లేత మొక్క వలె మొలిచిన యేసయ్య సమాచారాన్ని ఎవరు వింటారు? మన కొరకు త్యాగమైపోయినటువంటి యేసయ్య రక్షణ సమాచారాన్ని ఎవరు వింటారు? యేసయ్య మన నిమిత్తమై మన కొరకే కేవలము వచ్చాడు అనేటువంటి సమాచారాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? నేను చెప్తున్న ఈ సమాచారం ఎవరిని నమ్మించగలదు? ఎవరిని నమ్మించగలదండి? తండ్రి చాలా ఆలోచిస్తున్నాడు బిడ్డ గురించి, ఏదో అవుతాడని. కానీ ఆ బిడ్డ అవ్వకూడనటువంటి స్థితిలో ఉన్నాడు, దొంగ అయిపోయాడు. తండ్రికి ఆ వర్తమానం విని చాలా లోపల వేదన అయిపోయింది. మంచి పేరు తెస్తాడనుకుంటే ఇలా తయారయ్యాడేంటి నా బిడ్డ, ఇలా అయ్యాడేంటి, వాడి కొరకు నేను ఎంత కష్టపడ్డాను, ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నాను అని లోపల తండ్రి కుమిలిపోతుంటే, ఇతడు మాత్రం దొంగలో నుండి గొప్ప స్థాయిలోకి వెళ్ళాడు, గజ దొంగగా మారాడు. దొంగలో నుంచి గజ దొంగగా మార్చబడ్డాడు. ఇక అతను దొంగతనం చేసినట్లుగా ఎవరు చేయలేరు.
ఎవ్వరు కూడా చేయలేరు. అయితే అతని మనస్సులో ఒకరోజు ఒక ఆలోచన కలిగింది, నేను పెళ్లి చేసుకోవాలి అని. ఆ వ్యక్తికి మనసులో ఒక ఆలోచన, దొంగకి నేను వివాహం చేసుకోవాలి. ఎవరు ఇస్తారండి? ఇస్తారా? ఈ రోజుల్లో మంచి వ్యక్తులకే వివాహం అవ్వనటువంటి పరిస్థితి. అట్లాంటిది ఆ వ్యక్తి, ఆ దొంగగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎవరిస్తారండి పిల్లని? ఓ రోజు ఓ చోట మీటింగ్ జరుగుతుంటే అతను దొంగతనం చేయాలని వెళ్ళాడు. ఆ మీటింగ్లో కూర్చున్నాడు, అందరినీ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు. అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వ్యక్తి పక్కనే ఒక సహోదరి కూర్చుంది. ఆ సహోదరి దగ్గర ఒక ఫోన్ చూశాడు ఈ వ్యక్తి. ఈ దొంగ ఫోన్ కొట్టేశాడు. ఆ ప్రక్కన లేచి ఇక చిన్నగా వెళ్తున్నటువంటి సమయంలో 2 జేబులు అలా చూచుకుంటే ఏం లేవు. అతని దగ్గర ఉన్న ఫోను, అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ ఈ అమ్మాయి కొట్టేసింది. అక్కడికి వచ్చింది ఎవరు? ఇతను గజ దొంగ అయితే ఆమె ఇంటర్నేషనల్. ఇద్దరికి ఎలాగోలాగా సన్ని కుదిరింది. ఇద్దరికి కొంచెం పరిచయం ఏర్పడింది. ఇద్దరికి సంధి కుదిరి, నేను ఇట్లా గజ దొంగని, ఈమెమని ఇంటర్నేషనల్ దొంగ అని ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఇద్దరు వివాహం చేసుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్, దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలంతో ఉంది. అప్పుడు తన భార్య తన భర్తకు నోరార చెప్పుకున్న శుభవచనం ఏంటో తెలుసా? మన బ్రతుకు మన పిల్లలకి వద్దు, మన జీవితం మన పిల్లలకి వద్దు, మన జీవితం మనతోనే ముగించబడాలి, మన బ్రతుకు మనతోనే అంతమైపోవాలి. మన పిల్లలు మనకంటే మంచి పేరు సంపాదించుకునేటట్లుగా, మంచి శుభవచనము ఏమండి వారి ద్వారాగా వినేటట్లుగా నోరార మన పిల్లలను మనం దీవించుకుందాం, మన పిల్లలను మనం నిలబెట్టుకుందాం, మన పిల్లలను మనం కాపాడుకుందాము అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు మన పిల్లలను గురించి నోరార ఒక శుభవచనం మీరు పలకగలుగుతున్నారా? ఏమైపోతాడో, ఏం అవ్వాలో, ఏం జరగాలో అన్నట్లుగా పిల్లలను గురించి ఎప్పుడు ఇదే మాట చేత మనం మాట్లాడుతూ ఉన్నామా? దేవుడు నోరార మిమ్ములను దీవించాడండి. రాత్రంతా విత్తనాలను చేతుల్లోనికి తీసుకొని వాటి మీద కన్నీరు విడిచి ఉపవాసంతో ఏడ్చుకున్నాడు. అయ్యో నా పిల్లలు, పైరుకి చేతికి అందొచ్చేటువంటి ఈ పిల్లలు, ఆ పిల్లలను అలా విత్తనాలను చేతుల్లో చూసుకొని రాత్రంతా ఏడ్చుకొని రాత్రంతా ఉపవాసంతో ఉండి ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ విత్తనాలను శిష్యుల చేతుల్లోనికి పెట్టడానికి చాలాసేపు ఆలోచించాడు. ఆ విత్తనాలన్నీ తీసుకెళ్లి శిష్యుల చేతుల్లో పెడితే ఆ శిష్యులు తీసుకొని వెళ్ళి విత్తనాలను పొలంలో చల్లి నిద్రపోతున్నారు. మనం ఆరాధించే దేవుడు మన మీద తీసుకున్నంత బాధ్యత వేరెవరు తీసుకుంటారండి? మన మీద తీసుకున్నంత శ్రద్ధ ఇంకెవరు తీసుకోగలుగుతారు? మన మీద ఉన్నంత ఆలోచన ఇంకెవరికి ఉంటుందండి? శిష్యుల చేతులు అలా పెట్టాడు. వాళ్ళు వెళ్ళి విత్తనాలు చల్లి ఏమండి గురుగులు పడుతున్నాయో, గోధుమలుగా తయారవుతున్నాయో ఎరకనే నిద్రపోతా ఉన్నారండి వాళ్ళు. నోరార ఒక శుభవచనముతో దేవుడు మిమ్మల్ని దీవించాడండి. మీరు ఫలించండి, ఫ్రూట్ఫుల్ లైఫ్, ఒక ఫలవంతమైనటువంటి జీవితాన్ని మీరు చూడండి, మీరు ఆశీర్వదించబడండి అని ఒక మంచి శుభవచనాన్ని, ఒక శుభ సమాచారాన్ని పలికితే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నాం, దాన్ని పొందుకోలేకపోతా ఉన్నాం. మనం యేసయ్యను గూర్చినటువంటి సమాచారాన్ని చెప్తూ ఉంటే ఎవరు నమ్ముతూ ఉన్నారు? ఎవరు వింటున్నారండి? ఆ శుభవచనం ఏంటో 2-3 విషయాలు మీతో పంచుకొని నేను క్లుప్తంగా ముగిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అయితే మరియు ఆ మాటలన్నీ నా హృదయములో
తలపోయుచు గొర్రెల కాపరులు చెప్పినట్లుగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషమైనటువంటి సంతోషమైన సమాచారము. ఈ రోజు నుండి మీరు వినబోయే సమాచారము, మీరు సంతోషముగా ఉండబోతున్నారు. మీ కుటుంబము సంతోషముగా ఉండబోతుంది. మీ కుటుంబములో ఉన్న భయము తొలగిపోయేటట్లుగా యేసయ్య మీకు సంతోషాన్ని విడుదల చేయబోతూ ఉన్నాడు. మీరు సంతోషించాలి. అప్పటికే గొర్రెల కాపరులందరూ కూడా చాలా భయము చేత, చాలా ఆందోళన చేత, చాలా కలవరము చేత నడిపించబడుతూ ఉన్నారు. ప్రాణమంతా అరచేతుల్లో పెట్టుకొని ప్రాణ భయము చేత వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి దినము. అట్లాంటి వారి మధ్యలోనికి సేవకుని ద్వారాగా, గాబ్రియేలు దూత ద్వారాగా ఒక శుభవర్తమానాన్ని, సంతోషకరమైనటువంటి శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చినట్లుగా ఈరోజు మీరు కుటుంబాలలోనికి వెళ్ళక ముందే ఒక శుభ సంతోషకరమైనటువంటి సమాచారాన్ని మీరు విందురుగాక. మీరు సంతోషముగా వినాలి మాటలు, ఆ గుడ్ న్యూస్లు, మంచి మంచి వార్తలు వినాలి. మీరు ఆ గొర్రెల కాపరులు విన్నట్లుగా ఆ సంతోషకరమైనటువంటి వర్తమానాలు మీరు కూడా వినాలండి. నా పిల్లలు ప్రయోజకులు అవుతారు అని మీరు చెప్పుకోవటం కాదు, అనేకులు చెప్తూ ఉంటే మీరు వినాలి. ఆ కుటుంబము వర్ధిల్లుతూ ఉన్నది అని మీరు మాట్లాడుకోవటం కాదు, అనేకులు మాట్లాడుకుంటూ ఉంటే మీరు వినాలి. వారి కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను సేవిస్తూ ఉన్నారు అని మాట మీరు కాదు, మీ తోటి విశ్వాసులు చెప్తూ ఉంటే మీరు వినాలి. దేవుడు అట్లాంటి స్థితిలో మిమ్మలను ఉంచునుగాక. మీరు అట్లా ఉండాలి. మీరు ఆ రీతిగా సంతోషాన్ని అనుభవించాలి. ఈరోజు సంతోషం అనే పదం మనిషికి కనుమరుగైపోయింది, మనిషికి దూరం అయిపోయింది. ఎక్కడ చూసినా సంతోషం లేదు. సంతోషానికి వ్యతిరేక పదం ఏంటండి? సంతోషానికి వ్యతిరేక పదం దుఃఖం. దుఃఖం మన జీవితంలో ఎక్కువగా వెంటాడుతుంది. దుఃఖం, ప్రతి విషయం దుఃఖమే. కట్టుకున్న ఇల్లు విషయంలో దుఃఖం, కట్టుకున్న వస్త్రం విషయంలో దుఃఖం, కన్న పిల్లల విషయంలో దుఃఖం, ఉన్న ప్రాంతము విషయంలో దుఃఖం. ప్రతి విషయంలో ఏదో ఒక దుఃఖము చేత ఈ స్థలంలోనికి వచ్చినటువంటి వారు మనం. నీ దుఃఖ దినములు దేవుడు ఈ స్థలములో సమాప్తి చేయునుగాక. నీ దుఃఖ దినములు తొలగించబడాలి. నీ దుఃఖము కనుమరుగైపోవాలి. నీ ఏడ్పంతా, నీ నిట్టూర్పంతా ఎగిరిపోవాలి. యేసునామములో నీవు సంతోషించాలి. నీవు సంతోషకరమైనటువంటి వర్తమానం వినాలి. అలా ఎంతమంది వినగలుగుతున్నారు? అలా విందాము అనుకునే లోపు ఏదో ఒక భయం వెంటాడుతుంది, ఏదో ఒక భయం. ఇప్పుడు అరే కొంచెం దీవించబడుతున్నానే, కొంచెం పర్వాలేదు, ఆశీర్వదించబడుతున్నానే, కొంచెం పర్వాలేదు, ఇప్పుడే నా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటున్నానే అనే లోపే ఏదో ఒక దుఃఖం. ఆ దుఃఖమంతా తొలగిపోవటానికి ఆ రోజు గాబ్రియేలు దూత సేవకుని రూపములో ఒక శుభ సమాచారాన్ని గొర్రెల కాపరులకు అందించినట్లుగా ఈరోజు ఈ సేవకుని మరుగు చేసుకొని యేసయ్య మీకు ఒక మంచి సంతోషకరమైనటువంటి శుభ సమాచారాన్ని అందించబోతూ ఉన్నాడు. ఒక మంచి సంతోషం. మీరు సంతోషంగా ఉండాలి. ఎంతమంది ఉండగలుగుతున్నారు? సంతోషం ఉందా? సంతోషం అనేటువంటి ఆ పదం ఎంతమంది జీవితాలలో ఉంది? ఎంతమంది నిజంగా సంతోషిస్తున్నారు? పై కాదు, పైన సంతోషం కాదు. ఏదో ఒకసారి నవ్వండి. మీరు నవ్వితే చూస్తాను నేను. ఒక్కసారి ప్లీజ్, అలా నా కోసం.
అమ్మా వింటున్నారా నా మాట? నన్ను నవ్వండి కొంచెం, నా కోసం నవ్వితే చూస్తా. నవ్వండి ఒక్కసారి, ఎంత మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నారో చూద్దాం. ఏం రావట్లా, ఆ నవ్వు రావట్లా. ఇక మీరు పైన నవ్వే రోజులు పోవాలి. మీరు మనస్ఫూర్తిగా నవ్వాలి, మీరు మనస్ఫూర్తిగా సంతోషించాలి, మీరు తృప్తిగా ఆనందించాలి. దేవుడు ఆ రీతిగా మిమ్మలను తృప్తిపరచునుగాక. ఇంకొక పదం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వాక్యాన్ని చూడండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయము 30. మంచి సమాచారము ఎముకలకు పుష్టి. మంచి సమాచారం, ఒకటి సంతోషకరమైన సమాచారము, రెండవదిగా మంచి సమాచారం. ఎక్కడుంది మంచి? ఈ రోజుల్లో మంచి సమాచారం అందించే వ్యక్తులు ఎక్కడున్నారు? ఎక్కడ కూడా కానరానటువంటి పరిస్థితి. అయితే ఆ సమాచారము వినకపోగా మన ఎముకలన్నీ కూడా బలహీనమైపోయినాయి, పుష్టి కలిగిన వారిగా లేము. మన కుటుంబాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? బలహీనమైనటువంటి కుటుంబాలుగా ఉన్నాయి. బలహీనమైనటువంటి ఘట్టం మన కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంది. మంచి రోజులు ఏలవలసినటువంటి మన కుటుంబము ఈ రోజు కరువు కలిగినటువంటి దినాలుగా మార్చబడ్డాయి. ఎక్కడ చూసినా కరువే, ఎక్కడ చూసినా బలహీనతలే, ఎక్కడ చూసినా ఏమండి నిరుపేద కలిగినటువంటి స్థితే. మన జీవితం ఎప్పుడు ధన్యకరమైనటువంటి స్థితిగా మార్చబడుతుంది? ఎప్పుడు మనం ధన్యులుగా మార్చబడగలుగుతాం? ఎదురు చూస్తూనే ఉన్నాము, కానీ ఎదురు చూపులుగానే మారిపోతూ ఉన్నాయి. మన ఎముకలన్నీ పుష్టిగా ఉండాలి. ఎప్పుడు ఉంటాయి పుష్టిగా? ఆరోగ్యకరముగా నీ ఎముకలన్నీ మార్చబడాలి. ఏది తింటున్నా కానివ్వండి, ఏమైపోతుంది ఇప్పుడు? ఒంటికి పట్టనటువంటి పరిస్థితి. ఏది తింటున్నా అరగనటువంటి పరిస్థితి. ఎక్కడ ఏది చెయ్యి కడుగుదాం అనుకున్నా కానీ ఏమండి, అది మనం తింటే ఏదో తెలియనటువంటి అనారోగ్య సమస్య. ఈ రోజు నీ ఎముకలన్నీ కూడా పుష్టిగా మార్చబడాలి. అలా మార్చబడాలి అంటే మంచి సమాచారము నీవు వినేటట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని దేవుని సన్నిధిలో నిన్ను నీవు స్థిరపరచుకోగలగాలి. మంచి పుష్టి కలిగిన వ్యక్తివిగా ఎలా మార్చబడగలుగుతావో తెలుసా? ఔదార్యపూర్ణమైనటువంటి స్థితిలో. చదవండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ఔదార్యము గలవారు పుష్టిగా ఉంటారు. ఔదార్యము గలవారు పుష్టిగా ఉంటారు. ఎవరయ్యా ఔదార్యము గలవారు అంటే దాతృత్వము కలిగినటువంటి వారు. దాతృత్వమైన మనస్సు, అదే మంచి మనస్సు, దాతృత్వం. ఏమండి, ఉందా ఈ రోజుల్లో అట్లాంటి మనస్సు మన దగ్గర? ఔదార్యపూర్ణుడా యేసయ్యా, నన్ను ఈరోజు పుష్టి కలిగినటువంటి వ్యక్తివిగా నేను మారాలి అంటే ఏం చెయ్యాలయ్యా అంటే దాతృత్వము కలిగిన స్వభావంతో ఉండు. నీ దగ్గర ఉంటే ఇచ్చేటువంటి స్థితిలో ఆదరించు. ఓ వ్యక్తిని బలపరచటానికి ప్రయత్నించు. కానీ మన దగ్గర అట్లాంటి స్థితిలో దేవుడు మనలను ఉంచినా మనం ఎందుకో వెనకబడిపోతా ఉన్నాం కదా. చేతులు ఊపుతూ చెప్పాలి హల్లెలూయా. వాక్యంలో తేరుకునేటట్లుగా చెప్తాం హల్లెలూయా. వినాలి. దాతృత్వము కలిగినటువంటి వ్యక్తులు వారి ఎముకలు పుష్టిగా ఉంటాయంట, వారు బలంగా ఉంటారంట, మంచి సమాచారాలు వింటారంట. ఎందుకో చాలా మందికి ఎముకల దగ్గర చాలా నొప్పిగా ఉంటాయి కదా. మనం అడి తిరిగినా చాలా నొప్పిగా ఉంటాయి, పండుకోలేము, చాలా సతమతమైపోతూ ఉంటాం లోపల. మనం ఎందుకు ఇంత భరించలేని నొప్పి, ఎందుకు ఇంత భరించలేనటువంటి బలహీనత, నా ఎముకలు ఎందుకు ఇంత క్షీణించిపోతున్నాయి, ఎందుకు నా ఎముకలకు క్షామకాలము వచ్చినట్లుగా ఇట్లాంటి దుస్థితి అని అనుకుంటున్నటువంటి నీ రోజులు గతించి నీ ముసలి ప్రాయం వరకు
నీవు చిగురు పెట్టి నీవు మంచి సమాచారము విని పుష్టి కలిగినటువంటి వ్యక్తివిగా మార్చబడుదువుగాక. ఎప్పటి వరకు అంటే ముసలి ప్రాయం వచ్చేంత వరకు, నీవు ముసలి వ్యక్తివిగా మార్చబడేంత వరకు నీవు మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తివిగా మార్చబడాలి. 92వ కీర్తన 15వ వాక్యం చూడండి. 92:15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టి నీవు పచ్చగా పుష్టి కలిగినటువంటి వ్యక్తివిగా మార్చబడాలి. యవ్వన కాలంలో కాదు, ముసలి ప్రాయంలో. చాలా విలువ కలిగిన ప్రాయం అది. నీకెవ్వరు తోడు రానటువంటి ప్రాయం, నీ పక్షంగా ఎవ్వరు నిలబడినటువంటి ప్రాయం, నీకు అండగా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయనటువంటి ప్రాయం అది, ముసలి ప్రాయం. ఎవరైనా ఇష్టపడతారా? చెప్పాలా? ఎవరైనా ఇష్టపడతారండి ఆ ప్రాయాన్ని? ఎవరైనా చేరదీస్తారా? ఎవరైనా ఆదరిస్తారా? ముసలి ప్రాయము వచ్చేంత వరకు నీవు ఆరోగ్యకరంగా ఉండాలి, పుష్టి కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. మంచి సమాచారం వినేటువంటి స్థలములో నీ పాదాలు నిలబడాలి. ఆ రీతిగా దేవుడు నీకు సహాయం చేయాలని 2 విషయాలు చెప్పాను. సంతోషకరమైన సమాచారము, ఏమండి, మంచి సమాచారం. యెషయా గ్రంథం 52:7 ముగింపులోనికి వచ్చాం మనం. యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రవచించు వాని పాదములు నీ దేవుడు సియోను పర్వతము మీద ఏలుచు ఉన్నాడు అని నీవు గ్రహించాలి తల్లి. నీ పాదములు ఏ స్థలంలో నిలబడ్డాయి? నీ పాదములు ఎట్లాంటి కఠినమైనటువంటి స్థలంలో ఉన్నాయి? నీ పాదాలు జారిపోయే స్థలంలో ఉన్నవా? నీ పాదాలు నిట్టూర్పులు విడిచే స్థలంలో ఉన్నవా? నీ పాదాలు రక్షణకరమైనటువంటి స్థలంలో ఉన్నవా? ఈ రోజు నీ పాదాలను దేవుడు రక్షణానందమైనటువంటి ఓ సమాచారం వినేటువంటి స్థలములో నీ పాదాలను దేవుడు స్థిరపరిచి నీ పాదాలు సువర్ణముగా దేవుడు మార్చునుగాక. నీ పాదాలు ఎలా ఉండాలో తెలుసా? సువార్త ప్రకటించేవాని పాదాలు సియోను పర్వతాల మీద సుందరమైనట్లుగా. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ కాపాడుకో. రక్షణ పొందిన వారందరూ హల్లెలూయా చెప్పండి. బాప్తిస్మములు పొందినటువంటి వారు కూడా హల్లెలూయా చెప్పండి. మనకు ఒక మంచి అవకాశం, రక్షణ పొందటానికి ఒక మంచి సమాచారం. మనమందరం రక్షించబడాలి. దేవుడు మన ముందు ఉంచాడు ఆ బాధ్యత. నువ్వు రక్షించబడటం దేవుని చిత్తమై ఉన్నది. నువ్వు రక్షణ సమాచారం అనేకులకు తెలియచేయటం దేవుని చిత్తమై ఉన్నది. ఒక్క వ్యక్తినైనా దేవుని వైపుకు త్రిప్పటం అది దేవుని చిత్తమై ఉన్నది. నీ రక్షణ నీతోనే ఆగిపోకూడదు తల్లి. నీ భర్తతోనే, నీ కుటుంబంతోనే ఆగిపోకూడదు. నీ కుటుంబంలో ఇంకా రక్షించబడినటువంటి వారికి నీవు యేసయ్యను గూర్చిన ఒక సమాచారముగా మార్చబడాలి. నీవు ఎప్పుడైతే నీవు అలా మార్చబడగలుగుతావో నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా దేవుడిచ్చే రక్షణలో సదాకాలము నిలిచి ఉంటారు. రక్షణ నీతో ఆగిపోయేది కాదండి. పసిపిల్ల మొదలుకొని పండు ముసలి వరకు ఈరోజు రక్షణ ఎక్కడా లేదండి రక్షణ. ఓ చిన్నారి విషయంలో తనకు సంబంధించినటువంటి చిన్నమ్మ అనుకుంటా, తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఏం చేస్తూ ఉందండి, తన కుమారుణ్ణి తన మామ ప్రేమించట్లేదని, ఆ బిడ్డని ప్రేమిస్తున్నాడని ఏం చేసిందండి, జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగిచ్చిందండి. ఆ పసి ప్రాణం ఎవరికి చెప్పుకోగలిగింది? ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందండి. ఒక చిన్న యాసిడ్ చుక్క మన మీద పడితేనే అది మానటానికి కొన్ని ఏండ్లు పడుతుంది.
అట్లాంటిది ఆ పసిబిడ్డకు ఏమండి యాసిడ్ తాగిస్తే ఎలా బ్రతుకుతాడు? రక్షణ ఎక్కడుంది ఈ రోజుల్లో? ఎవరికి ఉంది రక్షణ? ఎక్కడ చూసినా చిత్ర విచిత్రమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నమ్మిస్తున్నారు, ఏమండి గృహంలోనికి పిలుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? నమ్మిస్తున్నారు, రమ్మంటున్నారు, నిలువున గొంతుకు వస్తూ ఉన్నారు, నిలువున ముంచుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా జరగకూడనటువంటి భయంకరమైనటువంటి దారుణాల మధ్యలో ఓ వ్యవస్థగా ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకము చేసుకొని నిశ్చయముగా ఆ లోక సంబంధమైన వ్యవస్థలలో నుండి కరుణా కటాక్షములు కలిగినటువంటి యేసయ్య ఆయన హస్తం అనే వ్యవస్థలోనికి మనలను తీసుకొని ఆయన రక్షణ కల్పించునుగాక. ఆయన మనల్ని రక్షించాలండి. ఎవరు రక్షించలేరు ఈ లోకంలో, ఎవరు రక్షించలేరండి. ఓ సహోదరిని అతి కిరాతకంగా భయంకరమైనటువంటి 5 వ్యక్తులు, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి, చెప్పుకోవటానికి కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. రక్షణ ఎక్కడా లేదు, కాపుదల ఎక్కడా లేదు. అందుకే సాధ్యమైనంత వరకు యవన బిడ్డలకు రక్షణ గురించి తెలియచేయండి. సాధ్యమైనంత వరకు యవనస్తురాండ్రకు రక్షణను గురించి తెలియచేయండి. అమ్మా, నువ్వు రక్షించబడమ్మా, ప్రభు వైపు చూడు తల్లి. అమ్మా, మారు మనస్సు పొందమ్మా, యేసయ్య వైపు చూడు. ఆ లోకంలో నీవు కలిసిపోకుండా, ఆ మలినమైనటువంటి వస్త్రాన్ని ధరించుకోకుండా ఈరోజు దేవుడిచ్చే తెల్లని వస్త్రాన్ని ధరించమ్మా. ఈరోజు అట్లాంటి స్థితిలో ఉండకుండా ఈరోజు దేవుని సంబంధిగా ఉండమ్మా. నీవు పరిశుద్ధులతో ఏలమ్మా, నీవు పరిశుద్ధులతో నిలబడమ్మా అని కుటుంబానికి, యవనస్తులకు సాధ్యమైనంత వరకు తెలియచేయండి. సాధ్యమైనంత వరకు తెలియచేయండి. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకునే స్థితిలో ఉంచండి. మీ కుటుంబాలన్నీ కూడా ఏ ఒక్కరూ విడవబడకుండా ప్రతి ఒక్కరూ యేసు నామములో రక్షణ పొందుదురుగాక. ఎవరు విడిచిపెట్టబడకూడదు. ఏ ఒక్క యవనస్తుడు విడిచిపెట్టబడకూడదు. స్కూలుకు వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా, ఆటోలు ఎక్కుతున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దేవుడు అందుకే మీకు రక్షణ అనుగ్రహించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. చివరి మాట 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 17వ వాక్యంలో ఒక స్త్రీకి చీకటి పట్టింది. వారందరూ కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమండి ఆమె నోటి వెంట పౌలు గురించి, శీల గురించి, సువార్త ప్రకటించే వారి గురించి ఒక్క మాట అంటుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారులు వీరు మీకు రక్షణ మార్గముగా ఉంటారు, రక్షణ మార్గముగా నిలబడతారు, రక్షణ మార్గాన్ని ప్రచురము చేస్తారు. ఈరోజు మీరంతా రక్షణ మార్గముగా మార్చబడాలి. మీ కుటుంబాలు మార్చబడాలి. మీ కుటుంబాల ద్వారాగా అనేకులు రక్షించబడాలి. అనేకులకు మీరు ఒక రక్షణ మాదిరిగా మార్చబడాలి. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టే వ్యక్తి అయితే కాదు. మనుషులైతే మిమ్మల్ని నెట్టేస్తారు. పొండి, మీరు నాకు అవసరం లేదు, చీపో, ఎందుకు వచ్చామంటారు. ఆ మాట మీరు మనసులో పెట్టుకుని ఎంత వేదన చెందుతారు. అదే దేవుడు అంటే మనల్ని ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళి మనం తలదాచుకోగలుగుతాం? ఒక్కసారి ఆలోచించండి. నహూము గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదివి ఇక క్లుప్తంగా ముగించుకుందాం. ఆమె ఇంటి వారును బాప్తిజమము పొందినట్లు నహూము గ్రంథం 1:15. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4th వర్డ్. 3 విషయాలు చెప్పాను. సంతోషకరమైన శుభ సమాచారము, మంచి సమాచారము, చివరిగా చూడండి 1:15 సమాధానమైనటువంటి సమాచారం.
ఈరోజు మనమందరం కూడా సమాధానమైనటువంటి సమాచారాన్ని ఈ స్థలంలో నుండి తెలుసుకొని వెళ్ళబోతూ ఉన్నాము. దేవుడు మనలను ఆయనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. మన శత్రువులతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. మనకు కలిగినటువంటి యావదాస్తి మీద ఆయన సమాధానాన్ని ఉంచబోతూ ఉన్నాడు. మనకు ఎవరితోనైతే అసమాధానం ఉన్నదో ఈ క్షణంలోనే దేవుడు సమాధానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని సమాధానం దేవుని యొద్ద నుండి బయలుదేరింది. సమాధానమైనటువంటి శుభ సమాచారము చేత ఈ స్థలములో నుండి మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. సమాధానమైనటువంటి సమాచారం, ఆ సమాధానమైనటువంటి సమాచారం దేవుని యొద్ద నుండి మన కుటుంబాలలోనికి వచ్చి మనలను ఆవరించునుగాక. దయచేసి అందరం కూడా తలలో ఉంచుదాం. మోకాళ్ళే ప్రభువుకి వ్యతిరేకంగా పని చేయుచున్నటువంటి ప్రతి చీకటి స్థలంలో కాలిపోవునట్లుగా మోకాళ్ళే మోకరించు. మోకాళ్ళే యేసు నామములో మోకరించాలి.